ఇచ్చిన మాట తప్పను ప్రజా సమస్యలే పరమావధి అంటూ అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని డిప్యూటీ సీఎంకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు క్యూ కడుతున్నారు. సమస్య ఏదైనా అక్కడే సొల్యూషన్ దొరుకుతుందని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న వారంతా పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మిస్సింగ్ కేసులపై సీరియస్ గా దృష్టి సారించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు. అక్కడ వివిధ రకాల బాధితులు పవన్ కళ్యాణ్ ను కలిసి వారి సమస్యలు విన్నవించుకున్నారు. భీమవరంకు చెందిన శివకుమారి అనే మహిళ తన మైనర్ కుమార్తె గురించి చెప్తూ కన్నీరు మున్నీరైంది. విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, 9 నెలలుగా తన కుమార్తె జాడ తెలియడం లేదని శివకుమారి వెల్లడించింది. మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అయితే తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించింది. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని శివకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన కూతురు ఆచూకీ కోసం శివకుమారి 9 నెలలుగా కనిపించిన వారినల్లా వేడుకుంటుంది. ఈ సమస్యకు జనసేనాని సొల్యూషన్ చూపెట్టగలడన్న ధైర్యంతో అమరావతిలో అడుగుపెట్టింది. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ను కలవాలని పట్టుదలతో ప్రయత్నం చేసి సక్సెస్ అయింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ శివకుమారితో పాటు పలువురు బాధితులను చూసి కాన్వాయ్ ఆపారు. ఆమె చెప్పిందంతా విన్నారు. అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చారు. పవన్ హామీతో కాస్త కుదుటపడ్డ శివకుమారి సాయంత్రం మరోసారి పార్టీ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ పవన్ కు తన గోడు వివరించింది. ఆ మహిళ బాధను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా విన్నారు. ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించి పవన్ కళ్యాణ్ వెంటనే మాచవరం సీఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనసేన పార్టీ వాహనంలోనే శివకుమారి కుటుంబ సభ్యులను, జనసేన నేతలను మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తేజస్విని మిస్సింగ్ కేసు గురించి హానరబుల్ డిప్యూటీ సీఎం గారు కేసు వివరాలు అడగడం జరిగింది. వారికి నేను కేసు ఫ్యాక్ట్స్ అన్ని కూడా నేను చెప్పాను. ఆయన సార్ ఏం చెప్పారంటే ఈ తొందరగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా ట్రేస్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ క్రమంలో విజయవాడ సిపి గారు దీనికి సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ టీమ్స్ టెక్నికల్ వర్క్ అంతా కూడా మేము అది చేస్తున్నాం. ఇంతకుముందు కూడా టెక్నికల్గా కంప్లీట్గా అనాలిసిస్ చేయడం జరిగింది. మళ్ళీ అదే అనాలిసిస్ని మాకు అందుబాటులో ఉన్నటువంటి అంటే ఈ స్విగ్గీ, జొమాటో, తర్వాత నెక్స్ట్ ఈ ఫోన్పే కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ, స్నాప్చాట్ కానీ, అలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు అంతకు ముందు ఎక్కడైతే ఏమైనా ఎక్కడైనా టచ్ చేశారా ఏంటి అన్ని వివరాలని కూడా ప్రతిదీ కూడా చాలా సూక్ష్మంగా ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. అలాగే కొంతమంది వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులను కూడా కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కూడా మనం విచారించడం జరిగింది. ప్రస్తుతానికి ఏదైనా క్లూస్ ఇంకా రాలేదు. దీని మీద రేపు హైదరాబాదు ఇంకా వేరే కొన్ని ప్రాంతాలకి టీమ్స్ కూడా మేము పంపించి సాధ్యమైన తొందరలోనే ఈ కేసుని ట్రేస్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ఫోన్ వల్ల ఏమన్నా ట్యాపింగ్ ఏమైనా జరుగుతున్నట్టుందా? ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్స్ వాళ్ళు ఇక్కడి నుంచి అంటే యాక్చువల్గా ఆ అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హైదరాబాద్ వరకు వెళ్ళడాన్ని మేము గమనించాం. అక్కడ వరకు మాకు ట్రాక్ దొరికింది. అక్కడ సీసీ కెమెరా లింక్ అనేది లేకపోవడం కారణంగా అంటే అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ ఏరియాలో సీసీ కెమెరా లేకపోవడం కారణంగా మనకు ఆ లింక్ తప్పింది. ఆ లింక్ తప్పడంతో మనకు వాళ్ళు ఇక్కడ అప్పటి నుంచి మనకు దొరకలేదు. వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా అంటే ఆ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ అమ్మేశారు. అంటే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫోన్స్ ఏవైతున్నా 2 ఫోన్లు కూడా అమ్మేసారు. రికవరీ చేసాం. రికవరీస్ ఆఫ్ ఫోన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నాం. దీని మీద మా సిపి గారు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఆ డైరెక్షన్స్ ప్రకారంగా కూడా మేము ఇప్పుడు మా టీమ్స్ అన్ని కూడా అపాయింట్ చేస్తున్నాం.